ఈ కమల్ హాసన్ ఉన్నాడే, ఈ కమల్ హాసన్ అంత దరిద్రుడు ఇంకొకరు ఉండరు. బహుశా ఈ కమల్ హాసన్ ఇప్పుడు తమిళ కన్నడకి మొత్తం పెద్ద పెంట ఎట్టేశాడు, అంటే అగ్గి రాజేశాడు. ఎలా అంటే తగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ రోజు వచ్చినప్పుడు ఈ కమల్ హాసన్ ఏం మాట్లాడాడు, విశ్వనటుడు కదా, విశ్వనటుడు ఈ ఆలోచనలంతా ప్రాంతీయ భాష దగ్గర ఆగిపోయాయి. విశ్వనటుడు అయినప్పుడు అన్ని భాషలు సమానం అవ్వాలి కదా ఈ విశ్వనటుడికి. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ వేదిక పైన కన్నడ తమిళ భాష నుంచే పుట్టిందని ఎందుకు అనాలి? మళ్ళీ ఈ విశ్వనటుడు పుట్టిందేమో మలయాళంలో, పెరిగిందేమో తమిళంలో. మొత్తం అన్ని భాషల డబ్బులు తీసుకున్నాడు. నోరు మూసుకొని ఉండాలి, నోరు అన్ని మూసుకొని ఉండాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళి మీ కన్నడ తమిళ భాష నుంచే పుట్టిందనడం ఎందుకు? మరి అలాంటప్పుడు తమిళే కన్నడ భాష నుంచి పుట్టింది అనొచ్చు కదా. ఇందులో విషయం లేకపోతే తమిళే కన్నడ భాష నుంచి పుట్టిందంటే అయిపోయింది కదా. మరి కన్నడ తమిళ భాషలో పుట్టిందని ఎందుకు అనాలి? ఇప్పుడేమో అది పెద్దగా రాజుకుందనమాట. దానివల్ల ఆ రోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శివరాజ్ కుమార్ చప్పట్లు కొట్టాడని అక్కడ కర్ణాటకలో చాలా మంది ఆయనపై ఇప్పుడు విమర్శిస్తున్నారు. ఆయనపై కూడా చాలా మంది బురద జల్లుతున్నారు. ఏ విధంగా నువ్వు చప్పట్లు కొడతావు? కమల్ హాసన్ తమిళం నుంచే కన్నడ పుట్టింది అన్నప్పుడు నువ్వు చప్పట్లు కొట్టావని ఆయనపై కూడా ఇప్పుడు ఈ యొక్క సెగ తగిలింది. దాంతో శివరాజ్ కుమార్ కూడా బయటకు వచ్చి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఆయన అలాగన్నప్పుడు నేను చప్పట్లు కొట్టలేదు, అది వేరే స్పీచ్ అప్పుడు కొట్టినటువంటి చప్పట్లు, వేరే వాళ్ళు స్పీచ్ ఇచ్చినప్పుడు కొట్టాను, ఆ చప్పట్లు ఎడిట్ చేసి ఇక్కడ పెట్టారు అన్నాడు. ఒకవేళ ఏమో కొడితే కొట్టొచ్చేమో, ఎందుకంటే ఒక సభలో ఉన్నప్పుడు మనకి ఆయన ఏం మాట్లాడుతుందో అర్థం కాదు, ఒక్కోసారి చప్పట్లు కొట్టేస్తుంటాం. దీన్ని ఆయన రాద్ధాంతం చేయడం కాదు, ఈ కమల్ హాసన్ ఎంత రాద్ధాంతం చేశాడో చూడండి. ఈ తగ్ లైఫ్ సినిమాకి ఇప్పుడు ఇంత పెద్ద పబ్లిసిటీ రావడానికి, అంటే పబ్లిసిటీ రావాలని అన్నాడో కావాలని అన్నాడో తెలియదు కానీ ఈ విశ్వనటుడు కదా, అన్ని భాషల యొక్క అభిమానులు సంపాదించుకున్నాడు, అభిమానుల యొక్క డబ్బులు సంపాదించుకున్నాడు. కానీ ఇప్పుడేమొచ్చేసి 2 భాషల మధ్య పెద్ద తగాదా పెట్టేశాడు. ఇలాంటి వాడు విశ్వనటుడు మనకి.